Hi students, good morning one and all. Today we are discuss about three topics in this class. One topic is functions of RRBs. RRBs means regional rural banks, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు. Second one topic is functions of NGOs. NGOs means non-government organizations. ప్రభుత్వేతర సంస్థల యొక్క విధులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల యొక్క విధులు. అండ్ అనదర్ టాపిక్ ఈజ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అవుట్రీచ్. అవుట్రీచ్ సంస్థ ఎప్పుడు స్థాపించబడ్డది, ఇది ఏ లక్ష్యాలతో పనిచేస్తుంది, అవుట్రీచ్ సంస్థ యొక్క లక్ష్యాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ RRBs, regional rural banks. The functions of the regional rural banks are as follows. రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనేవి భారతదేశంలో గ్రామీణ పరపతిని, సంస్థాపరమైన గ్రామీణ పరపతి వ్యవస్థను విస్తృతం చేయడం కోసం గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2, 1975 సంవత్సరంలో మొట్టమొదట 5 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, అంటే స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఇవి దేశంలోని అన్ని ప్రాంతాలకు, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం జరిగింది. అయితే ఈ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఎవరు ఏర్పాటు చేసుకోవచ్చు అనే విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని నిర్దేశకాలను జారీ చేయడం జరిగింది, మార్గదర్శకాలను జారీ చేయడం జరిగింది. అప్పటికే జాతీయం చేయబడిన వాణిజ్య బ్యాంకులు వాటి శాఖలను గ్రామీణ ప్రాంతాలను ప్రారంభించుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను జాతీయం చేయబడ్డ వాణిజ్య బ్యాంకులు స్థాపించుకోవచ్చు అని పర్మిషన్ ఇవ్వడంతో భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలన్నింటిలో కూడా జాతీయం చేయబడ్డ వాణిజ్య బ్యాంకులు వాటి యొక్క శాఖలను విస్తరింపజేసి గ్రామీణ పరపతిలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు తన వంతు పాత్రను నిర్వహించడం కూడా జరిగింది. అయితే మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ చూస్తే RRBs provide credit and other facilities to small and marginal farmers, agricultural laborers, artisans and small entrepreneurs so as to develop agriculture, trade, commerce etc. in rural areas. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనేవి గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న సన్నకారు రైతులకు మరియు చిన్న వ్యవస్థాపకులకు వారి కార్యకలాపాల అవసరాల కోసం వ్యవసాయ శ్రామికులకు అవసరమైన పరపతిని అందించడానికి ఏర్పాటు చేయబడ్డాయి. చిన్న రైతులకి, ఉపాంత రైతులకి, వ్యవసాయ కూలీలకు, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వృత్తి కళాకారులకు మరియు చిన్న వ్యవస్థాపకులకు అవసరమైన పరపతిని అందిస్తాయి. అంతేకాకుండా వ్యవసాయ రంగాన్ని, వ్యాపారాన్ని, వాణిజ్యాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేయడానికి కావాల్సిన పరపతిని ఇస్తూ తన వంతు పాత్రను ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు నిర్వహిస్తున్నాయని చెప్పవచ్చు. సెకండ్ ఫంక్షన్ ఈజ్ RRBs ఏరియా ఆఫ్ ఫంక్షనింగ్ ఈజ్ లిమిటెడ్ టు ఏ స్పెసిఫైడ్ ఏరియా ఆర్ రీజన్ కాంప్రైజింగ్ 1 or more districts of a state. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల యొక్క పరిధి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇది కొద్ది నిర్ణీత ప్రాంతానికి లేదా రాష్ట్రంలోని ఒక జిల్లాకు లేదా కొన్ని జిల్లాలకు మాత్రమే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల యొక్క నిర్వహించే కార్యకలాపాలు అనేవి పరిమితం చేయడం జరుగుతుంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు తమ కార్యకలాపాలన్నీ కూడా ప్రత్యేక ప్రదేశానికి పరిమితం చేసి రాష్ట్రంలోని ఒక జిల్లా లేదా కొన్ని జిల్లాలకే పరిమితం చేయడం కూడా జరుగుతుంది. నెక్స్ట్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ గ్రాంట్స్ డైరెక్ట్ లోన్స్ and advances
ఓన్లీ టు స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, రూరల్ ఆర్టిసియన్స్ అండ్ అగ్రికల్చరల్ లేబర్స్. వన్స్ అగైన్ రిపీట్ చేయడం జరిగింది తన విధిని. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వృత్తి కళాకారులకి, వ్యవసాయ శ్రామికులకి, చిన్న రైతులకి, ఉపాంత రైతులకి కావాల్సిన రుణాలని ప్రత్యక్షంగా రుణాలు కానీ అడ్వాన్సులు కానీ మంజూరు చేసే విధిని రీజనల్ రూరల్ బ్యాంక్స్ నిర్వహించడం జరుగుతుంది. చిన్న ఉపాంత రైతులు, గ్రామీణ వృత్తి పనివారులకు, వ్యవసాయ కూలీలకు ప్రత్యక్షంగా అడ్వాన్సులు రుణాలను ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మంజూరు చేస్తాయి లేదా ఇస్తాయి. నెక్స్ట్, ద లెండింగ్ రేట్ ఆఫ్ ఆర్ఆర్బీస్ షుడ్ నాట్ బి హయ్యర్ దాన్ ద ప్రివైలింగ్ లెండింగ్ రేట్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్. సహకార సంఘాలు ప్రస్తుతం ఇస్తున్న రుణాల మీద వడ్డీ రేట్లు ఎంతైతే ఉన్నాయో దానికి మించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆర్ఆర్బీఎస్ ఇచ్చే రుణాల మీద వడ్డీ రేట్లు ఉండకూడదు అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించడం కూడా జరిగింది. ద స్పాన్సరింగ్ బ్యాంక్స్ అండ్ ద ఆర్బీఐ ప్రొవైడెడ్ మెనీ సబ్సిడీస్ అండ్ కన్సెషన్స్ టు ఆర్ఆర్బీస్ ఫర్ దేర్ ఎఫెక్టివ్ ఫంక్షనింగ్. రుణాలు అందించే బ్యాంకులకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు అనేక సబ్సిడీలను, రాయితీలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తుంది. ఎందుకోసం అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సబ్సిడీలను, రాయితీలను ఇవ్వడం అనేది ఆ సహకార బ్యాంకులు, ఇతర ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల యొక్క పనితీరును మెరుగుపరచడం కోసం, పనితీరును, సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం, ప్రోత్సాహకరంగా ఉండేటందుకోసం ఆర్బీఐ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు, సహకార బ్యాంకులకు కొన్ని సబ్సిడీలని, రుణాల మీద రాయితీల్ని కల్పించడం కూడా జరుగుతుంది వాటి పనితీరును ఇంప్రూవ్ చేసుకోవడం కోసం. లాస్ట్ వన్ ఈజ్ 95% ఆఫ్ లోన్స్ ప్రొవైడెడ్ బై ద ఆర్ఆర్బీస్ ఈజ్ టు ద వీకర్ సెక్షన్ ఆఫ్ రూరల్ కమ్యూనిటీ. 95% రుణాలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అందించే 95% రుణాలు గ్రామీణ ప్రాంతాలలోని బలహీన వర్గాలకు మాత్రమే అందిస్తుంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అందించే రుణాల్లో 95% వరకు గ్రామీణ ప్రాంతాల్లోని అట్టడుగు వర్గాలు లేదా బలహీన వర్గాలు, పేద వర్గాలకు మాత్రమే అందిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇది గ్రామీణ ప్రాంతాల్లోని వృత్తి పని వాళ్లకు, చిన్న వ్యాపారం, చిల్లర వ్యాపారం చేసుకునే వాళ్ళకి, చిన్న వ్యవస్థాపకులకు, సన్నకారు రైతులకి మరియు ఉపాంత రైతులకి, వ్యవసాయ శ్రామికులకు అవసరమైన పరపతిని అందిస్తుంది. వాణిజ్య బ్యాంకులు లేదా సహకార బ్యాంకులు అందించే రుణాల మీద వసూలు చేసే వడ్డీ కంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఇచ్చే రుణాల మీద వడ్డీ రేటు మించి ఉండకూడదు. సహకార బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేటునే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు కూడా అమలు చేయాలనే నిబంధనను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించడం జరిగింది. అదేవిధంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల యొక్క పనితీరును పెంపొందించడం కోసం ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని సబ్సిడీలని, రాయితీలను కూడా ఇస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతాలలో వ్యవస్థాపన నైపుణ్యాలని, తర్వాత చిన్న తరహా వ్యాపారాలని, వ్యవసాయ రంగాన్ని, వ్యవసాయ శ్రామికుల యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం కోసం కావాల్సిన పరపతిని మరి రుణాలు కావచ్చు, అడ్వాన్సుల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఇచ్చే రుణాలలో 95% వరకు అవి గ్రామీణ ప్రాంతాల్లో బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలకు చెందిన, పేద వర్గాలకు చెందిన వారికి మాత్రమే ఇవ్వడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్, ద ఫంక్షన్స్ ఆఫ్ ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. ప్రభుత్వేతర సంస్థలు అంటే ఏంటివి? ఈ ప్రభుత్వేతర సంస్థలు నిర్వహించే విధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్జిఓస్ స్టాండ్ ఫర్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. దే ఆర్ బేసికలీ సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్. ఈ ప్రభుత్వేతర సంస్థలు అనేవి కేవలం ప్రజలకు సేవ చేయడం కోసమే ఏర్పాటు చేయబడ్డ వ్యవస్థలు. దేర్ ఆబ్జెక్టివ్స్ ఈజ్ టు డెవలప్ రూరల్ పీపుల్, ఎస్పెషల్లీ
ద పూరర్ సెక్షన్స్. ఈ ప్రభుత్వేతర వ్యవస్థలు లేదా సంస్థల యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజల యొక్క అభివృద్ధి ఈ ప్రభుత్వేతర సంస్థల యొక్క లక్ష్యం. Their focus is not only on development programs but also on the focus of awareness building and community organization. ఇది కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదవాళ్ళ అభివృద్ధి కోసం మాత్రమే దృష్టి కేంద్రీకరించకుండా ఇది పేద ప్రజల యొక్క అట్టడుగు వర్గాల యొక్క సామాజికంగా వెనుకబడ్డ వర్గాల అవగాహనకు, వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందించడానికి, వాళ్ళ నైపుణ్యం పెంపొందించడానికి కూడా పనిచేస్తుంది. ప్రధానంగా దాని మీద దృష్టిని కేంద్రీకరించడం కూడా చేస్తుంది. ద పార్టిసిపేషన్ ఆఫ్ NGOs ఇన్ పావర్టీ ఎలివేషన్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈజ్ ఏ వైడ్లీ యాక్సెప్టెడ్ ట్రూత్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియా. ఈ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ప్రభుత్వేతర సంస్థలు అనేవి పేదరికాన్ని నిర్మూలించడం కోసం మరియు నిరుద్యోగులకు స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వడం కోసం, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడ్డ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలని పెంపొందించడానికి భారతదేశ వ్యాప్తంగా వివిధ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి పనిచేస్తూ ఉంటాయి. విస్తృతంగా ఉపయోగించబడ్డ విషయం అంటే అన్ని ప్రాంతాల్లో ఉండే వనరులను వినియోగించుకుంటూ దేశవ్యాప్తంగా వెనుకబడ్డ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ నిరుద్యోగులైన యువతకు స్వయం ఉపాధి కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తూ దేశవ్యాప్తంగా పేదరికాన్ని నిర్మూలించడం అనే విధిని ప్రభుత్వేతర సంస్థలు అనేవి నిర్వహిస్తున్నాయి. ఫంక్షన్స్ ఆఫ్ ఎన్జిఓస్. ది ఫంక్షన్స్ ఆఫ్ ఎన్జిఓస్ చూస్తే NGOs have taken up many issues relating to end ecology and environment, safeguarding of natural resources, protection of human rights and others. Once again repeat students, NGOs have taken up many issues relating to ecology and environment, safeguarding of natural resources, protection of human rights and others. ప్రభుత్వేతర సంస్థలు అనేవి చాలా కార్యక్రమాలు చేపడతాయి. అందులో ముఖ్యమైనవి ఏంటివంటే పర్యావరణాన్ని పరిరక్షించడం, జీవ వైవిధ్యాన్ని కాపాడడం, సహజ వనరులను ఉపయోగించుకునే విషయంలో దుర్వినియోగం చేయకుండా సహజ వనరులను రక్షించడం, తర్వాత వివిధ రకాల పర్యావరణ సంబంధమైన ఆస్తుల్ని, మానవ హక్కుల్ని అన్ని రకాలుగా కాపాడడం, రక్షించడం అనేది ఈ ఎన్జిఓస్ యొక్క ప్రధానమైన విధిగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, మొబిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్ ఫర్ డెవలప్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ఎన్జిఓస్ యొక్క మరొక ముఖ్యమైన విధి ఏంటంటే అభివృద్ధి కోసం అవసరమైన నిధులను సేకరించడం, మరి ఈ నిధులను ఉపయోగించి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం. అభివృద్ధికి అవసరమైన వనరులను సేకరించి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం అనేది ఎన్జిఓస్ యొక్క మరొక విధిగా చెప్పవచ్చు. దే స్ట్రైవ్ టు జనరేట్ పబ్లిక్ అవేర్నెస్ త్రూ నెట్వర్క్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్. ప్రజలకు వివిధ కార్యకలాపాలపై, తర్వాత వారి విజ్ఞానం మీద సంబంధించిన విషయాలను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ ఉపయోగించి, అంటే ఇంటర్నెట్ సదుపాయాలు కావచ్చు, సమాచార సదుపాయాలు కావచ్చు, ఇలాంటివి ఉపయోగించి సమాజంలోని అట్టడుగు వర్గాల ప్రజలకు వారికి వివిధ విషయాల మీద అవగాహన కల్పించడం, తర్వాత అభివృద్ధి చెందడానికి కావాల్సిన అవకాశాలను, శిక్షణ సదుపాయాలను కల్పించడం వంటి విధుల్ని
ఈ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అనేవి నిర్వహిస్తూ ఉంటాయి. ఎన్జిఓస్ డెవలప్ ప్రొఫెషనల్ స్కిల్స్ ఇన్ రెస్పెక్టివ్ ఏరియా బై ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఫర్ సిగ్నిఫికెంట్ endeavors and personal development through involvement in group activities. ఇవి వృత్తిపరమైన నైపుణ్యాలను ఎంపిక చేయబడ్డ ప్రాంతాలలో ఎన్జిఓస్ అనేవి అభివృద్ధి చేస్తూ ఉంటాయి. అంటే ఎన్జిఓస్ ఏ ఏ ప్రాంతాల్లో పనిచేస్తున్నాయో వాళ్ళ పరిధిలో ఉన్న ప్రాంతాలలో నిరుద్యోగ యువతకు వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించడంలో తన వంతు సహకారాన్ని అందిస్తుంది. తర్వాత ఉపాధి అవకాశాలను కల్పించడం, అంతేకాకుండా వ్యక్తిత్వ వికాసం, వాళ్ళ వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేయడం కోసం గ్రూపుగా కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా వ్యక్తిత్వ వికాసానికి కూడా, వ్యక్తిత్వ అభివృద్ధికి కూడా కృషి చేయడం అనేది ఎన్జిఓస్ చేస్తున్నాయి. సమ్ ఆఫ్ ద ఎన్జిఓస్ హ్యావ్ డన్ ఏ commendable job in rural backward areas. Some of the NGOs have done a commendable job in rural backward areas. అంటే కొన్ని ప్రభుత్వేతర సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో, వెనుకబడ్డ గ్రామీణ ప్రాంతాలలో తమ పాత్రను సమర్థవంతంగా చెప్పుకోదగ్గ విధంగా నిర్వహిస్తున్నాయి. దే కెన్ బి of great help in filling the gap left by the governments. అయితే వెనుకబడ్డ ప్రాంతాలలో ఎన్జిఓస్ యొక్క విధులు సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వాలు వదిలివేసిన కొన్ని సామాజిక వర్గాలను, ఆ గ్యాప్ను, ఖాళీని పూరించడంలో ఈ ఎన్జిఓస్ అనేవి సఫలీకృతమయ్యాయని చెప్పొచ్చు. విజయవంతంగా ప్రభుత్వం నిర్వహించలేని కొన్ని విధుల్ని, ప్రభుత్వం వదిలివేసిన కొన్ని సామాజిక వర్గాల ప్రజల అభివృద్ధిని ఈ ఎన్జిఓస్ ఫుల్ఫిల్ చేశాయని కూడా చెప్పవచ్చు. లాస్ట్ టాపిక్ ఈజ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అవుట్రీచ్. అవుట్రీచ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ఇన్ తెలంగాణ స్టేట్. అవుట్రీచ్ అనే సంస్థ అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థలలో ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థలలో అవుట్రీచ్ అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థగా చెప్పవచ్చు. It was established in May 1993 in response to the needs of the community. ఇది 1993 మే నెలలో సామాజికంగా వెనుకబడ్డ వర్గాల యొక్క జీవన స్థితిగతులను అభివృద్ధి చేయడం కోసం రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో మే 1993న ఏర్పాటు చేయడం జరిగింది. నీడ్ ఆఫ్ ద కమ్యూనిటీ లివింగ్ ఇన్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఇన్ సౌత్ ఇండియా. అంటే భారతదేశంలోని, దక్షిణ భారతదేశంలో 1993 మే నెలలో ఇది కరువు ప్రాంతాలలో, ఏదైతే వర్షాభావ పీడిత ప్రాంతాలు ఉన్నాయో, వర్షాలు సరిగా పడకుండా కరువు ప్రాంతాలుగా గుర్తించబడ్డాయో, ఆ కరువు ప్రాంతాల యొక్క ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం కోసం ఏర్పాటు చేయబడ్డవి. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న సమర్థవంతమైన పాలన రహిత సంస్థలలో, ప్రభుత్వేతర సంస్థలలో ఈ అవుట్ రీచ్ అనేది ఒకటిగా చెప్పవచ్చు. దక్షిణ భారతదేశంలో కరువు పీడిత ప్రాంతాలలో నివసిస్తున్న సామాజిక వర్గాల ప్రజలకు అవసరాలను తీర్చడానికై 1993 మే నెలలో ఈ అవుట్ రీచ్ సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ అవుట్ రీచ్. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఫోకస్ ఆన్ స్మాల్ ఎన్జిఓస్ వర్కింగ్ ఇన్ డ్రాట్ ప్రోన్ రీజన్స్. To focus on small NGOs working in drought prone regions. ఇది
కరువు పీడిత ప్రాంతాలలో పనిచేస్తున్న చిన్న నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్పై తన దృష్టిని సారిస్తుంది. చిన్న చిన్న నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కరువు పీడిత ప్రాంతాల్లో ఏ విధంగా పనిచేస్తున్నాయని పరిశీలించి వాటిని సక్రమంగా నడిపించడం అనేది ఈ అవుట్ రీచ్ సంస్థ యొక్క ప్రధాన విధిగా చెప్పవచ్చు, తన ప్రధాన లక్ష్యంగా చెప్పవచ్చు. సెకండ్ వన్ ఈజ్ టు టేక్ అప్ యాక్టివిటీస్ సచ్ యాజ్ వేస్ట్ ల్యాండ్ డెవలప్మెంట్, మైక్రో వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఎక్సెట్రా. ఇది ఇంకా కొన్ని కార్యక్రమాలు తీసుకుంటుంది. అవి ఏంటివంటే వెనుకబడ్డ ప్రాంతాలలో, కరువు పీడిత ప్రాంతాలలో సూక్ష్మ వాటర్ షెడ్ పథకాన్ని అభివృద్ధి చేయడం, తర్వాత బంజరు భూములను అభివృద్ధి చేయడం, వేస్ట్ ల్యాండ్స్ను బంజరు భూములను అభివృద్ధి చేయడం, సూక్ష్మ వాటర్ షెడ్ పథకాలని అభివృద్ధి చేయడం యొక్క కార్యక్రమాలని అవుట్ రీచ్ అనేది చేపడుతుంది. టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ పూర్, టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ పూర్ కమ్యూనిటీస్ లివింగ్ ఇన్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్. కరువు ప్రాంతాలలో నివసిస్తున్న పేద వర్గాల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడం అనే కార్యక్రమాన్ని, తన విధిని నిర్వహిస్తూ ఉంటుంది. ఇది ఒక లక్ష్యం. టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ పూర్ కమ్యూనిటీస్ లివింగ్ ఇన్ డ్రాట్ ప్రోన్ ఏరియాస్. కరువు పీడిత ప్రాంతాలలో నివసిస్తున్న పేద వర్గాల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచడం అనే లక్ష్యాన్ని కలిగి ఉంది. ద మెయిన్ థ్రస్ట్ ఆఫ్ ద అవుట్ రీచ్ ఈజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ లోకల్ ఇనిషియేటివ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. వన్స్ అగైన్ రిపీట్, ద మెయిన్ థ్రస్ట్ ఆఫ్ ద అవుట్ రీచ్ ఈజ్ ద డెవలప్మెంట్ ఆఫ్ లోకల్ ఇనిషియేటివ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. స్వయం సహాయక బృందాల రూపంలో స్థానిక కార్యక్రమాల అభివృద్ధి చేయడం అనేది అవుట్ రీచ్ యొక్క ప్రధానంగా ఉద్దేశించబడ్డ లక్ష్యంగా చెప్పవచ్చు, ప్రధానంగా నిర్వహించే లక్ష్యంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ ఈజ్ నాన్ ల్యాండ్ బేస్డ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ ద అవుట్ రీచ్ అప్రోచ్. అవుట్ రీచెస్ main focus is on the degraded drought prone areas of Nalgonda, Khammam district in Telangana state. భూ ఆర్థిక కార్యకలాపాలలో ఒక ప్రధాన పాత్రను అవుట్ రీచ్ అనేది ప్రోత్సహిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం జిల్లాకు సంబంధించిన ప్రాంతాలలో అవుట్ రీచ్ అనేది తన దృష్టిని క్షీణించిన మరియు కరువు ప్రాంతాలపై పెట్టిందని కూడా, కేంద్రీకరించిందని కూడా చెప్పవచ్చు. ఇది అవుట్ రీచ్ సంస్థ యొక్క స్థాపన, అవుట్ రీచ్ సంస్థ యొక్క లక్ష్యాలు. అవుట్ రీచ్ అనేది 1993 మే నెలలో స్థాపించబడ్డది. ఇది దక్షిణ భారతదేశంలోని కరువు పీడిత ప్రాంతాలలో చిన్న చిన్న నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ పైన దృష్టిని సారించి అవి సక్రమంగా పనిచేస్తున్నా లేవో చూస్తుంది. తర్వాత కరువు పీడిత ప్రాంతాల్లో ఉన్న సామాజిక వర్గాల యొక్క జీవన ప్రమాణాన్ని పెంపొందించడానికి కృషి చేస్తుంది. కరువు పీడిత ప్రాంతాలలో సూక్ష్మ నీటి వనరుల పథకాలను అమలు చేయడానికి, తర్వాత బంజరు భూములను సేద్యయోగ్యంగా మార్చడానికి తాను కృషి చేస్తుంది. తర్వాత నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలలో ప్రత్యేకంగా తన దృష్టిని కేంద్రీకరించడం కూడా చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం జిల్లాలోని కొన్ని వెనుకబడిన కరువు పీడిత ప్రాంతాల పైన భూసారం క్షీణించిన ప్రాంతాలు మరియు కరువు ప్రాంతాల మీద తన దృష్టిని పెట్టిందని చెప్పవచ్చు. ఓకే స్టూడెంట్స్.